నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కండలేరు జలాశయంలో టన్నుల కొద్ది చేపల అక్రమ రవాణా. మత్స్య సంపదను కొల్లగొడుతున్న దళారులను రాపూర్ మండలం రేగడపల్లి ప్రాంతంలో అడ్డుకుని ప్రశ్నించిన మత్స్యకారుల సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు. కూటమి ప్రభుత్వంలో పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్. జీఎస్టీ చాలా వరకు లేకపోవడంతో గూడూరులోని దుకాణాల్లో అవగాహన కలిగిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లించాలి. గూడూరులోని ఆసుపత్రి రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని అవగాహన కలిగించిన ఆదాయపు పన్ను అధికారి ఆశీష్ కుమార్. కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలను వెంటనే అమలు చేయాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన DCWU జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడిన యూనియన్ల నాయకులు రామకృష్ణ, డిపి పోలయ్య. ఆదాయ పన్నును సకాలంలో చెల్లించాలని ఆ శాఖ అధికారి ఆశీష్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో ఉన్న మండపంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గూడూరులో ఆదాయ పన్ను శాఖ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అధికారి ఆశీష్ కుమార్ మాట్లాడుతూ పాన్, ఆధార్ లింకింగ్, IETR సమయానికి దాఖలు చేయాలన్నారు. ఆలస్యంగా రిటర్న్ దాఖలు చేస్తే అది చూపే ప్రభావం, పాత పన్ను, కొత్త పన్నుల విధానాల ఫీచర్లను వివరించారు. రిటర్న్ వెరిఫికేషన్, AIS పోర్టల్ వినియోగం, తప్పుడు రీఫండ్ క్లెయిమ్లు పరిణామాలు సరైంది కాదని ఆయన అవగాహన కలిగించారు. So many work at Tirupati has declined it, so I have to do it. So, but this outreach program is aimed to make aware of the various independent subjects. Just like they are very simple subjects, just like why we should link PAN with Aadhaar, filing ITR within the due dates, and what are the consequences of delay in filing returns, features of what are the differences between old scheme and the new tax regime, e-verification of returns, use of AIS portal, voluntary compliance by the SEC, and consequences of making fraudulent refund claims. At present, this is the biggest problem. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ఒకవేళ మీ పాన్ ఆధార్ లింక్ అవ్వకపోతే మన ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళి దానిపైన మీరు లింక్ చేసుకోవచ్చు, లేకుంటే మీరు SMS ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. SMS వచ్చి ఆధార్ నెంబర్, పాన్ రెండు యూజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ UID పాన్ అనేసి స్పేస్ ఇచ్చి మీ ఆధార్ నెంబర్, మళ్ళీ స్పేస్ ఇచ్చి పాన్ ఇచ్చి 567678 నెంబర్కి SMS చేయాలి. మన ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైలింగ్ ఐడియా విత్ ఇన్ డ్యూ డేట్. ఈ ఇంపార్టెన్స్ ఎందుకంటే మీరు పెనాల్టీస్ నుంచి అవాయిడ్ అయ్యేదానికి, ప్లస్ రీఫండ్స్ మీకు ఫాస్ట్గా మీ ఫైల్ చేసిన వెంటనే మీకు తొందరగా వచ్చేదానికి, మళ్ళీ మీకు క్యారీ ఫార్వర్డ్ లాసెస్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో మీకు యూజ్ చేసుకోవాలి అనమాట. మన డిపార్ట్మెంట్ ఏదో భూతంగా చూస్తున్నారు ప్రజలు, అట్లా కాకుండా మీరు వాళ్ళకు అవుట్ రీచ్ అయ్యి వాళ్ళతో కలిసి దీంట్లో సాధక బాధక కంప్లీట్గా వివరించమని చెప్పారు. అందుకని వీలైనంత వరకు 3 నెలలకోసారి, I think 3 months కోసారి ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయమని హైయర్ అథారిటీస్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. దాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు ఈరోజు ఇది పెట్టారు. కానీ ఇది వచ్చి నేను ముందరగా చెప్పాను, ఏమంటే ఇది పండగ సీజన్ సార్, ఎక్కువ మంది వస్తారు రావాలని. పర్వాలేదండి, ఒక 50 మంది వచ్చినా పర్వాలేదన్నారు. బట్ ఆయన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు 50 మంది వచ్చారు. చాలా సంతోషంగా పైన వచ్చారు, చాలా సంతోషం. పోతే ఇక్కడ గూడూరులో సార్, నేను గూడూరు జనరల్లీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ మీటింగ్ జరగాలన్నా రామ్మోహన్ గారు, పూర్ణచంద్ర గారు, ఆడిటర్
చంద్రమోహన్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా మన గూడూరులో చాలా కాలం నుంచి నాకు తెలిసి ఒక 30 yearsగా మీటింగులు మనమే పెడుతున్నాం. దానికి మొదటి నుంచి కూడా లెమన్ సెల్స్ అసోసియేషన్ సిద్ధారెడ్డి గారు అయితేవి, చాంబర్ తరఫున చంద్ర గారు అయితేవి, పార్క్ అసోసియేషన్ తరఫున మా అధ్యక్షులు ఎవరున్నా ఇప్పుడు కొండా విజయభాస్కర్ గారు మా అధ్యక్షులు మా కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా పాలనపూర్ అసోసియేషన్ వల్లకొండ సురేష్ గారు వారు కూడా. ఈ కార్యక్రమంలో చార్టర్డ్ అకౌంటెంట్లు రామ్మోహన్ రావు, లెమన్ అసోసియేషన్ ప్రతినిధులు తలమంచి సిద్ధారెడ్డి, బిల్లు పెంచలయ్య, సోమిరెడ్డి చెంచురామయ్య, వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కండలేరు జలాశయంలో టన్నుల కొద్దీ చేపలను అక్రమ రవాణా చేస్తున్నారు. దళారులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయమై మత్స్యకారుల సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు కండలేరు జలాశయం వద్దకు చేరుకొని అక్రమ రవాణాను అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు, కలువాయి మండలాల పరిధిలో ఉన్న కండలేరు జలాశయంలో గత కొంతకాలంగా దళారులు చేపలను అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించి మత్స్యకారుల సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు రాపూరు మండలంలోని రేగడపల్లి సమీపంలో ఉన్న కండలేరు జలాశయం వద్దకు చేరుకున్నారు. అక్రమ రవాణా చేస్తున్న చేపలను ఆపేయాలని దళారులతో వారు వాగ్వివాదానికి దిగారు. కొంతకాలంగా రాపూరు, కలువాయి మండలాల్లో కొంతమంది దళారులు కలిసి అక్రమంగా రవాణా చేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. కండలేరు జలాశయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజన కుటుంబాలు రోడ్డును పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కండలేరు జలాశయంపై జీవనం సాగించే ఎస్టీ మత్స్యకారుల సొసైటీలను కాపాడాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలను అమలు చేసిందని టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని వ్యాపారులను వారు కలిసి కరపత్రాలు అందజేశారు. పట్టణంలోని వ్యాపారులను టీడీపీ నాయకులు కలిసి జీఎస్టీ తదితర వాటిపై కరపత్రాలు అందజేసి అవగాహన కలిగించారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య తదితరులు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో డబుల్ బెనిఫిట్, సూపర్ 6 మరియు జీఎస్టీ 2.0 ద్వారా వ్యాపారులకు అమ్మకాలు పెరుగుతాయన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని వారు వివరించారు. భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ దేశం మొత్తం మీద కూడా జీఎస్టీలు గతంలో ఏదైతే 18% ఉన్న జీఎస్టీలు అన్నీ కూడా ఈరోజు అవసరాన్ని బట్టి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో నిత్య అవసరాల మీద 12%, 13% పైచులకు ఈరోజు జీఎస్టీ తగ్గించడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే మనోళ్ళు నిద్రలేసి చిన్న సామాన్లు, ఉప్పులు, పప్పులు సామాన్లు కొనుక్కుందానికి అంగడికి వెళ్తే ఆ అంగట్లో మనం కొనుగోలు 1000 రూపాయలు కొంటే దాంట్లో మళ్ళా 18 రూపాయలు, 180 రూపాయలు జీఎస్టీ పడేది. ఈరోజు దాన్ని అంతా కూడా తగ్గించి దాన్ని 5% చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైనా పేస్టో, బ్రష్ ఇంకేదైనా కొన్నా కానీ దాని మీద కూడా 18% జీఎస్టీ ఉండేది. ఇకపోతే మెడికల్స్ ఈరోజు సామాన్యంగా 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా షుగరు, బీపీఓ లేకుంటే మరేదైనా జబ్బు ఉంటే దానికి ప్రతి నెల కూడా వందలాది రూపాయలు, వేలాది రూపాయలు వెచ్చించి మెడిసిన్స్ కొంటే దానికి 18% జీఎస్టీ ఉండేది. రక్షకులు అన్నీ కూడా మనకు విపరీతమైన 18% జీఎస్టీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పిల్లలు చదువులకు అవసరమైన పెన్నులు, బుక్స్ కూడా పేపర్లతో సహా ఈరోజు 18% జీఎస్టీ ఉంటే దాన్ని అందరిని కూడా కుదించి దాన్ని 5%కి తీసుకొచ్చి ప్రజలకు యొక్క ఆకాంక్షని ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆకాంక్ష మేరకు 18% నుంచి దాన్ని 5% తీసుకురావడం జరిగింది. ట్రాక్టర్ వాహనాలు కావచ్చు, రైతుకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అవన్నీ రేటు తగ్గటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము వచ్చి వ్యాపారస్తులు విచారిస్తే ఆయా నెలలో జరిగే వ్యాపారం 2-3 రోజుల్లో జరుగుతుంది, బాగా వ్యాపారాలు పుంజుకున్నాయి అని వాళ్ళు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా వ్యాపారస్తులు కూడా వచ్చిన కస్టమర్స్కి పలానా వస్తువుల మీద తగ్గాయని చెప్పి వాళ్ళకు తెలిసిపరిచి వాళ్ళకి ఆ రేట్ల ప్రకారం వాళ్ళకి. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వరరాజు,
వాటంబేడి శివకుమార్, నిమ్మకాల నరసింహులు, దువ్వూరు రవీంద్రారెడ్డి, ఏసుపాక పెంచులయ్య, శ్రీపాదం ఉదయ్, నర్సరాజు, యువత నాయకులు వేముల సునీల్, దయాకర్, సాయికృష్ణ, జనసేన నాయకులు మోహన్, సాయి కిరణ్, లతీఫ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం తక్షణమే సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో BCWU జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో BCWU జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఆయాలు, మున్సిపల్ కార్మికుల సమస్యలపై సమీక్ష చేయకుండా కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు ప్రయోజనం చేసే విధంగా భూములు, స్థలాలను ఆదాని, అంబానీ, బిర్లా, లూలు కంపెనీలకు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. అవన్నీ ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. ఈ సదస్సు నిర్వహించుకుంటాను. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాము. ప్రధానంగా మనం ఈ దేశంలో కార్మిక వర్గం తమ శ్రమ చేసి సంపద సృష్టిస్తూ ఉంటే ఆ సంపదని కొద్దిమంది అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలం గడిచిపోయినప్పటికీ కూడా నేటికి ఈ దేశంలో 180% మంది ఇంకా అభివృద్ధికి దూరంగా గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారనేటువంటిది ప్రభుత్వ లెక్కలే ప్రకటిస్తూ ఉన్నాయి. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు అనేక ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వచ్చిన ప్రభుత్వాలు ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చేయాలి, ప్రజల అభివృద్ధికి మనం ఏం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి, ప్రజల అభివృద్ధి కోరుకొని మనం ఎటువంటి పరిశ్రమలు అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వాలు ఆలోచించలేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈరోజు భారతదేశానికి మనం ఇల్లు కట్టుకోవాలని అంటే ₹1,00,000, ₹2 లక్షలు, 10 లక్షలు అప్పు చేస్తాం. కానీ ఇంకా CPI ML న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి DP పోలయ్య తదితరులు మాట్లాడారు. బడా కార్పొరేషన్ అనుకూలంగా ఇవాళ సవరణ చేస్తూ ఇవాళ 10 గంటల పనిదినాన్ని అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ ఏదైతే ఉందో అది యాజమాన్యం కలగనటువంటి ప్రయత్నాన్ని ఇవాళ నెరవేర్చుకున్న దశలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగా అసంతరంగా కార్మికులు, కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం దృఢం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పని ఇవాళ గుర్తించాల్సిన అవసరం కార్మిక వర్గం ఉందని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా మేము భావిస్తున్నాం. ఈ క్రమంలోనే భోక్త వాగ్దానంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా కార్మికుల యొక్క సంక్షేమ పథకాలు మొత్తం నిర్వహణ చేసి సర్క్యులర్ 12-14 తీసుకొచ్చి మొత్తం కూడా కార్మిక విధి విధానాన్ని మొత్తం జీవన విధానాన్ని దెబ్బతీసి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు మొత్తం కూడా దారి మళ్లించి నవరత్నాల పేరుతో ఆ రోజు దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపడుతున్నాయి. ఇప్పటికి దాదాపుగా 7 సంవత్సరాల కాలం కావాల్సింది మన సంక్షేమ బోర్డు తాత్కాలికంగా పనిచేయకుండా ఉండేందుకు గత ప్రభుత్వం 12-14 సర్క్యులర్లు ఇచ్చి తాత్కాలికంగా మన సంక్షేమ పథకాలను నిలిపేసింది. దాంట్లో భాగంగా దాదాపు 50 సంవత్సరాల కాలంలో పనిచేస్తూ కాళ్ళు విరిగి, చేతులు విరిగి చనిపోయి మహిళా కార్మికులు డెలివరీలు అయ్యి అనారోగ్యం పాలైన కార్మికులకు ₹1 సంక్షేమ బోర్డు నుంచి ఆర్థిక సాయం అందించే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు. కార్మిక శాఖ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలికే పరిస్థితుల్లో కార్మిక శాఖ పనిచేస్తుంది. ఈ సదస్సులో రాష్ట్ర నాయకులు హరికృష్ణారెడ్డి, సెంట్రింగ్ యూనియన్ నాయకులు మీరావళి, POWU నాయకులు ఆసియా, మమత, IFTU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమేష్, చెంగల్రావు, BCWU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవకోటి, అనిల్, నాయకులు రత్నం, పంతగిరి రత్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ భవ కార్డులతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్య సేవలు పొందవచ్చని
ఆరోగ్యశ్రీ జిల్లా నోడల్ పర్సన్ కోటేశ్వరరావు అన్నారు. మనుబోలులోని 1వ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు 1వ సచివాలయంలో స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్యశ్రీ జిల్లా నోడల్ పర్సన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ 70 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భవ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. కార్డులు పొందిన ప్రతి ఒక్కరూ ఎక్కడైనా ఉచిత వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. స్వస్థ పరివార్ అభియాన్ అనే కార్యక్రమంలో ఆరోగ్యమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం వైద్య శిబిరాలు మన మండలంలో ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు 26వ తేదీ మనుబోలు పంచాయతీ నందు దీనికి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ముఖ్యంగా రక్తపోటు, మధుమేహము, నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ క్యాన్సర్ గురించి ఈరోజు స్క్రీనింగ్ చేసి మహిళలందరికీ ఆరోగ్యకరమైన గురించి వివరించి వారు భవిష్యత్తులో ఎటువంటి క్యాన్సర్ రాకుండా నివారణ ప్రాథమిక పరీక్షలు ఈరోజు మనుబోలు పంచాయతీ నందు ఈ వైద్య శిబిరం నందు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనకు రేపు ఎన్సిడిసి సర్వేలో ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, ఆశా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకందరికీ ఇంకా సిహెచ్ఓ రాజయ్య తదితరులు మాట్లాడుతూ రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎల్సిడిసి సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పిలు సర్వే చేసి వ్యాధిగ్రస్తులను గుర్తిస్తారని వారు వివరించారు. దీంట్లో భాగంగా ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డులు 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్కి హెల్త్ కార్డు అనేది జనరేట్ చేయడం అనేది దీంట్లో భాగంగానే జరుగుతుంది. అట్లాగే ఏఎన్ఎంస్ లాగిన్స్ ఇచ్చాము. ఈ విలేజ్ పరిధిలో, సచివాలయం పరిధిలో ఉన్న అన్నీ కూడా ఈ క్యాంప్తో పాటు దాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ఒక భాగంగా పెట్టారు. ఇది ఏంటంటే అదర్ స్టేట్లో కానీ నేషనల్ వైడ్ ఎక్కడైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కార్డులు ఉపయోగించుకునే దానికోసంగా అవేర్నెస్ తీసుకురావడానికి క్యాంపులో భాగంగా దీన్ని ఒక భాగంగా పెట్టారు. దాన్ని చూద్దామని ఆలోచనతో దీనికి వచ్చాము. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏంటి ప్రజలకి అవగాహన తెచ్చేదానికోసంగా ఈ క్యాంపుల్లోనే వచ్చే 70+ ఉండే వాళ్ళకి మహిళలు ప్రధాన పాత్ర కాబట్టి వాళ్ళకి ఏ టెస్టులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా చూపించుకోవాల్సిన ప్రథమ బాధ్యత. ఎందువల్లంటే మహిళ లేకపోతే ఆ కుటుంబమే లేదు. అందువల్ల వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం అయితే అనేక కార్యక్రమాలు పెట్టింది. ఎందువల్లంటే ఇప్పుడు ఫస్ట్ మనకు పల్స్ పోలియో కార్యక్రమం వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు. అదే పల్స్ పోలియో అంటే ఆ రోజు వికలాంగులు మనకన్నా పెద్దోళ్ళు ఉండేటప్పుడు వికలాంగులు పుట్టేవాళ్ళు. తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత ఈ పల్స్ పోలియో రాకుండా ఉండేదానికి టీకాలు వేయడం జరిగింది. అది పోయిన తర్వాత హెచ్ఐవి వచ్చింది. దాన్ని కూడా నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసినాయి. దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలా. ఎందువల్లంటే సార్ చెప్పినట్టు ఎస్టీలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డు లేవు అని చెప్పడం జరిగింది. దాన్ని మన సర్వేపల్లి శాసనసభ్యుడు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఎస్టీల్ని ఒక డ్రైవ్ పెట్టి అందరూ మన నియోజకవర్గంలో ఎక్కడున్నా ఒక్కొక్క 5 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళందరినీ అక్కడికి మమ్మల్ని అందరినీ నాయకులందరినీ తీసుకొచ్చి వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇంకెక్కడ ఉన్నా కానీ ఈ కార్యక్రమంలో సర్పంచ్ కంచి పద్మమ్మ, టీడీపీ నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్, మెడికల్ హెల్త్ క్యాంప్ కమిటీ అధికారి రాజయ్య, సూపర్వైజర్ రమణయ్య, శ్రీరమ్య, సుహాసిని, పూర్ణిమ, అంగన్వాడీ కార్యకర్తలు సుగుణమ్మ, కుడుముల సుజన, కోసూరు శ్రీలక్ష్మి, మునియమ్మ, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోన క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా ఆదిలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులను అలరించారు. శ్రీవారి నందనవనంలో పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ఉప కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాణం ప్రయం త్రివిశం దిశం తీతి
గూడూరులోని హైస్కూల్ రోడ్ లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ జరిగింది. అనంతరం పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శ్రీ మోహినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజార్ వీధి కలసంకోటలో అమ్మవారు శ్రీ గౌరీ అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఒక్క నిమిషం దర్శనం గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ నారాయణమ్మ పేరంటాలు అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో విశేష పూజలు జరిగాయి. అనంతరం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో వెలిసిన శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు సుంబ నిసుంబ వద అలంకారంలో కనువిందు చేశారు. మంగళ వాయిద్యాలలో మాడవీధి ఉత్సవం జరిగింది. వాలాయనందపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక వద్ద వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం జరిగింది. అలాగే రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రజత కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హోమాలు ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. स्वाहा स्वाहा ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि श्री विजय दुर्गा गुरुदेवा विश्वासे भद्रासु मनस्यमाना पया दुष्टा नवकोटि महादुर्गा समृतायै नमो नमः स्वाहा ओम पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः पादिन्यै नमः पूजयामि तर्पयामि नमः स्वाहा पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ఇలా వాడికి ఒక 10-15 రోజులు సేవ చేశాను. డేట్ దగ్గరకు వస్తూ ఉంది, నాకు యాక్సిడెంట్ డేట్ నాకు అర్థం అవుతా ఉంది. సైదాపురంలో వెలిసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీచక్ర పూజలు, హోమాలు అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వరిగొండ జయకృష్ణబాబు, జయజ్యోతి, లలితాదేవి వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువైన శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవాలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. మహిళలు విరివిగా పాల్గొని పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కండలేరు జలాశయంలో టన్నుల కొద్ది చేపల అక్రమ రవాణా, మత్స్య సంపదను కొల్లగొడుతున్న దళారులను రాపూర్ మండలం రేగడపల్లి ప్రాంతంలో అడ్డుకుని ప్రశ్నించిన మత్స్యకారుల సొసైటీ డైరెక్టర్లు, సభ్యులు. కూటమి ప్రభుత్వంలో పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్. జీఎస్టీ చాలా వరకు లేకపోవడంతో గూడూరులోని దుకాణాల్లో అవగాహన కలిగిస్తూ కరపత్రాలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. ఆదాయపు పన్ను సకాలంలో చెల్లించాలి. గూడూరులోని ఆసుపత్రి రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని అవగాహన కలిగించిన ఆదాయపు పన్ను అధికారి ఆశీష్ కుమార్. కార్మికులకు సంక్షేమ బోర్డు పథకాలను వెంటనే అమలు చేయాలి. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన DCWU జిల్లా సదస్సులో పాల్గొని మాట్లాడిన యూనియన్ల నాయకులు రామకృష్ణ, డిపి పోలయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.